ప్రభు పేరిట అందరికీ నా వందనాలు. దయచేసి కూర్చోండి. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము. చాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. సేవకులు కూడా దీనిలో కలిసే ఉన్నారు. అందరినీ కలిసే చెప్తున్నాడు పౌలు భక్తుడు అంటున్న మాట, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుంటాం. ఎంత గొప్ప రక్షణ! అసలు మన దగ్గర రక్షించబడ్డాము అన్న నిశ్చయత ఉందా? మీ చేతులు పైకెత్తండి. నేను రక్షించబడ్డాను, నా ప్రభు నన్ను రక్షించారు. విశ్వాసంతో ఎత్తండి. లేదా తత్మోళ్ళు నమ్మట్లేదా? పాపాత్ములారా, వారం వారం చర్చికి వచ్చి వింటూ కూడా నమ్మట్లేదా? ఇప్పుడు నమ్మండి. అయితే రక్షణ లేనోళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అంటే మీ విశ్వాసం మీకు బలం ఇవ్వలేదన్నమాట. మీరు ఎత్తలేదనుకుంటున్నారా నన్ను? నేను నమ్ముతున్నా. పోయిన వారం నమ్మా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే అందుకే బ్రతికేనని నమ్మా. మీరు కూడా బ్రతుకుతుంది, మీరు కూడా జీవిస్తున్నది ఆయన ఉన్నాడనే నమ్మకంతోనే. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఇంత గొప్ప రక్షణ అంటే మన కష్టకాలంలో ముఖ్యంగా ఆ రక్షణ అనే మాటకి చాలాసార్లు మనం తెలుసుకున్నాం. అది ప్రమాద స్థితిలో ఉన్న వారిని. నేను ఒక వీడియో చూశాను. అదేంటంటే ఒక అమ్మాయి బొంబాయిలో ఆ సముద్రం వరకు పైన బ్రిడ్జ్ ఉంది, అక్కడ వరకు ఆటో మాట్లాడుకుని వచ్చింది. క్యాబ్ మాట్లాడుకుని వచ్చింది. దానిలో నుంచి లగేజ్ కూడా తీసుకోలే, వెళ్ళిపోయి సముద్రంలో దూకేసింది. ఎంత జ్ఞానంగా వ్యవహరించాడంటే అతను. వెంటనే ఈ అమ్మాయి అది ఎక్కడమే టక్కని దిగొచ్చేసాడు. ఆ అమ్మాయి దూకేసినప్పుడు ఈ హోల్స్లో నుంచి ఆమె జుట్టు పట్టుకుని ఆపేశాడు. పడిపోలేదు. తర్వాత పోలీసులు వచ్చి 1 సెకండ్లో. అప్పుడు నాకు అనిపించింది కరెక్ట్గా రక్షణ అంటే ఇదే అని. కరెక్ట్గా ఏంటంటే ప్రమాదమైన స్థితి. కన్ను రెప్పలో సముద్రంలో పడిపోద్ది. రెప్పపాటు మన బ్రిడ్జికి పైన హోల్స్ ఉంటాయి కదా, ఇలా స్తంభాలు కట్టి, ఆ హోల్స్లో నుంచండి, పైనుంచి కాదు సుమా. అసలు ఎంత కష్టమో ఆ తాటు. దేవుడు ఆమె పట్ల ఎంత ఉన్నతమైన ప్రణాళిక ఉన్నదో అని అనిపించింది. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. 3 రకాలుగా ఆ వీడియోని చూపిస్తున్నాడు. ఒకటి, ఆ అమ్మాయి పడిపోవటం, ఈ హోల్లో నుంచి ఒక చెయ్యే దొరికింది. క్యాబ్కిని ఆ బ్రిడ్జ్కిని ఆ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, సన్నటి ప్లాట్ఫామ్, దానికి పాపం ఇతను నిలబడడానికి కూడా ప్లేస్ లేదండి. అసలు ఆ కన్నురెప్ప పాటులో అతను అది గ్రహించడం, వెంటనే రావడం. ఆ అమ్మాయి ఇట్లా పడిపోయినప్పుడు ఇక్కడ నుండి టక్కని ఆ జుట్టు కొంతవరకు దొరికిందండి. ఆ జుట్టును పట్టుకుని ఆ అమ్మాయి వేలాడుతూ ఉందండి సముద్రంలోకి. ఎంత అద్భుతం నిజంగా. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి మనం ఒకవేళ వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ ఆరోగ్యపరంగా, ఆత్మీయ పరంగా పాపంలో ఆ విధంగా ఎడ్జ్లోకి వెళ్ళి ఉండొచ్చు. ఒక పాపమే అని చెప్పలేను. పాపం అనంటే అసలు ఏది దేవునికి విల్లింగి కాదో అది పాపం. సమస్త దుర్నీతి పాపమే అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అలాంటి ప్రమాదకరమైన స్థితిలో నుంచి దేవుడు మనల్ని, అంటే తల్లి గర్భంలో నుంచి సజీవులంగా బయటపడటమే రక్షణ. అసలు మొదటిది 8-9 మాసాలు దేవుడు తల్లి గర్భంలో కాపాడటమే రక్షణ అని అంటాను నేను కదా. కొంతమంది పిండముగానే బహిర్భూమిలో విడిచిపెట్టబడతారు. కొంతమంది 8వ నెలలో, కొంతమంది 9వ నెలలో పుట్టిన తర్వాత పసిబిడ్డలు. అప్పుడు మనకి ఎంతోమంది తెలుసు. కానీ వాళ్ళందరికీ లేనటువంటి ఆ రక్షణ ప్రాకారం అనేది ఈరోజు నిలిచి ఉన్న మనకి దేవుడు వేసినటువంటి ప్రాకారం. దీనినే అంటే మనం సేఫ్ జోన్లో ఉన్నాము అని అంటే రక్షణ ప్రాకారంలో ఉన్నామనేది మన లెక్క. అంటే మీరు రక్షణ ప్రాకారంలో లేరా? రోజు గిచ్చించుకుంటూ ఉంటున్నారా?
చెప్పండి. రక్షణ ఈరోజు స్కూల్కి వెళ్ళి రావడం క్షేమం, రక్షణే, దేవుడిచ్చే కాపుదల. ఒకరోజు మన జీవితంలో దొల్లి ఒక పేపర్ తిప్పేస్తున్నామనంటే దేవుడిచ్చిన రక్షణ. మొన్న నిర్మల నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ నైట్లో 9:30కి ఒకడు వెనక నుంచి వచ్చి గుద్దేశాడు. వెనక నుంచి వచ్చి గుద్దేసినప్పుడు పాపం కాలుకి చేతులకి చాలా గాయాలు. తను నడుస్తున్నది చాలా ఎడ్జ్లో నడుస్తుందంట. ఇంకా ఎడ్జ్లో నడిచేవాడు వచ్చాడు, ఆమె కంటే బండి మీద వెళ్ళేవాడు వచ్చాడు. ఆ చివరిలో నడుస్తున్నావా అని చెప్పి ఆమెను గుద్దెళ్ళాడు. ఎంత దారుణం అంటే నిజమే. ఆ పరిస్థితులు అంత స్పీడ్గా వచ్చినప్పటికీ కూడా ఆ బండి అమ్మాయి మీద ఎక్కి వెళ్ళిపోలేదండి. అమ్మాయి పడిపోయినప్పుడు ఆ కంట్రోల్ చేయలేకపోతే బండి మనిషి మీద నుంచి వెళ్ళిపోద్దండి. అది ఎంతో కష్టం. కానీ ఆ ప్రమాద స్థితిలో నుంచి ఆ బిడ్డను దేవుడు మొన్న వారం దేవుడు కాపాడాడు. కాబట్టి ఇది కూడా దేవుడిస్తున్నటువంటి రక్షణ. అది ఆత్మీయంగా దేవుడు ఇచ్చేటువంటిది రక్షణే, శారీరక పరంగా దేవుడిస్తున్నది రక్షణే. మనని పాపంలో పడిపోకుండా కాపాడే పరిశుద్ధాత్ముడు మనకిస్తున్న దినదినము రక్షణే. వీటన్నిటిని కూడా మనం రక్షణే అంటాం. అంటే సంపూర్ణమైన రక్షణ, రక్షించబడ్డాను అనేది ఎప్పుడు మనం చెప్తామనంటే మన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు. అందుకనే ఆ బిడ్డల చేతులు ఎత్తల. పాపానికి ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు, పాపానికి క్షమాభిక్ష పొందినప్పుడు, అప్పుడు మనం మన రక్షణలో నేనున్నాను అని ఖచ్చితంగా చెప్పగలం. కానీ ఇప్పుడు కూడా మనం ఉన్నాము అని అంటే విశ్వాసము ద్వారా రక్షించబడ్డాను అని చెప్పడానికి నిస్సంకోచిత అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజు వాక్యానుసారంగా బ్రతకటం ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు దినదినము ఒక బిడ్డ ఎదుగుతున్నట్లుగానే మనకు దేవుడిస్తున్నటువంటి ఈ రక్షణ ప్రణాళిక కూడా దినదినము రూపాంతరం చెందబడుతుందంట. ఇక్కడే ఉంది ఆ మాటలు చూద్దాం. 10వ వచనంలో ఉంది, అదే అధ్యాయము 10వ వచనంలో ఉంది. నేను చదువుతాను. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అర్థమైందా? మనందరము కూడా యేసు ప్రభువుకి కుమారులుగా తీర్చిదిద్దడానికి దేవుడంట ఆయన కుమారుణ్ణి ఏం చేశాడంట? శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడు. శ్రమల ద్వారా నడిపించడం కాదండి, శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడు. కుమారుడు మన నిమిత్తము అనుభవించిన ఈ శ్రమ ఎందుకొరకు అనంటే, మొదటిగా ఆయన కేవలము మానవుడుగా పుట్టినటువంటి ఆయన దైవ కుమారుడిగా ఆయన సంపూర్ణుడయ్యాడు. ఈరోజు మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు అని లేఖనం చెప్తుంది. యోహాను గ్రంథకర్త చెప్తాడు, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మన పాపాలన్నిటికీ కూడా శాంతిని చేకూర్చాడు. మన పాపాలకి ప్రక్షాళన చేకూర్చాడు. మన పాపానికి ఆయన ప్రాయశ్చిత్తార్థము చెల్లించాడు. కనుకనే ఆయన సంపూర్ణుడు. ఆయన చేరిన మనం కూడా ఖచ్చితంగా సంపూర్ణులుగా చేయగలిగిన సత్తా ఆయనకుంది. ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, ఆయన ఆ క్రీస్తులోనే ఆ సంపూర్ణత ఉందంట. క్రీస్తులోనే అంటే ఆయన సంపూర్ణుడు. దేవుడు మనకి వేళ ఈరోజు నేను ఇంకా శ్రమలోనే ఉన్నా, ఇంకా కష్టంలోనే ఉన్నాను కాబట్టి నాకు రక్షణ లేదు అనేది మనం మాట్లాడడానికి వీల్లేదు. ఆ రక్షణలో నుంచి ఎలా తొలగిపోయిన వ్యక్తి ఉంటాడో ఇప్పుడే చదువుకున్నటువంటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడే చదువుకున్నటువంటి మాటలలో అక్కడ ఉంటుంది కదా, సమూయేలు అంటున్న మాట. మీకు ఈరోజు సమూయేలు గురించి నేను పూర్తిగా క్లారిటీ ఇస్తాను. 16వ వచనం, యెహోవా నిన్ను ఎడబాసి నీ పగవాడు కాగా. అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు అంటే దేవుడిచ్చిన రక్షణలో నుంచి సౌలు ఏమైపోయాడండి? దారి తీసుకుని వెళ్ళిపోయాడండి. తన గేటు తెరుచుకుని బయటికి
వెళ్ళిపోయాడు. కనుకనే సమయంలో చేయమంటున్నాడంటే, అబ్బాయి దేవుడు నీకు ఇచ్చిన రక్షణలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయావు, ఆయన కూడా నిన్ను విడిచిపెట్టేశాడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆయన లోకంలోకి రాడు, నిన్ను విడిచిపెట్టేశాడు. కాబట్టి యెహోవా తన పక్షమున యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడో ఆయన పక్షంగానే నెరవేర్చుకుంటున్నాడు. కాబట్టి ఆయన నీకు అనుకూలుడు కాడు. సౌలు ఇంకొక మాట ఉంది ఇక్కడ. ఆయనంట పాపం ప్రార్థన చేశాడంట. చూడండి, ఆ మాట ఉంది. ఎన్నో వచనం, 6వ వచనం. యెహోవా యొద్ద చేశాడండి. పాపం యెహోవా దగ్గర విచారణ చేశాడు. కానీ ఇక్కడ అంటున్నాడు 3 రకాలుగా 3 పద్ధతుల్లో విచారణ చేశాడు. 1 ఆయన చేశాడు, 2 ఆయన కలల ద్వారా మాట్లాడతాడని ప్రయత్నం చేశాడు, 2వది ప్రవక్తల ద్వారా ఏమన్నా ఒకవేళ మాట్లాడతాడేమోనని దేవుని ప్రవక్తలను పిలిచి అక్కడ విచారణ చేశాడు, 3వది ఏమిటంటే ఆయన ఊరీము ద్వారా చీట్లు వేయడం ద్వారా ఓవేళ దేవుడు ఆయనతో మాట్లాడతాడని ప్రయాసపడ్డాడండి. కానీ ఇక్కడ అంటున్నాడు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు అయిపోయాడంట. చూసారా, ఇందాకే మనం చదువుకున్నాము. ఆ రక్షణ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే, ఇప్పుడు ఈ గొప్ప దేవుడిచ్చినటువంటి గొప్ప అధికారము, దేవుడిచ్చినటువంటి ఆత్మ కాపుదల, దేవుడిచ్చినటువంటి బలము, దేవుడిచ్చిన సౌందర్యము, దేవుడిచ్చిన ఎన్నికను సౌలు ఏం చేశాడండి? నిర్లక్ష్యం చేశాడండి. నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడా అండి? మాట్లాడతాడా? అసలు నీ గురించి ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడాడు. నేను ఒక బుక్లో చదివానండి, అది చూనం బుక్ అన్నది నాకు గుర్తులేదు, లేకపోతే వేరే ఎవరి బుక్కో నాకు సరిగా లేకపోతే రవీంద్రనాథ్ గారి బుక్ అన్నది నాకు జ్ఞాపకం లేదు. కానీ నేను చదివింది ఏమిటి అని అంటే, ఈ యొక్క పాతాళము అని ఇందాక చదువుకున్నాం కదా, పాతాళంలో నుంచి సమూయేలు వచ్చాడు అన్నది చాలామంది, నేను కూడా మొన్న అలాగే అనుకున్నాను, అలాగే చెప్పాను. అంటే సంపూర్ణ సమయం వచ్చినప్పుడు ఏదైనా చిక్కుముడి విడగొట్టాలి కదా, చిక్కుముడి విడగొట్టాలంటాం కదా. అయితే మనందరికీ సందేహం ఏంటి అని అంటే సమూయేలా కాదా అనేది. ఇందాక కూడా అనుమానంగానే చెప్పారన్న. అయితే ఇక్కడ ఏమిటి అని అంటే సమూయేలే. ఎందుకు అని అంటే ఇంకొక మాట మీకు బాగా అర్థం కావాలంటే, కీర్తనాకారుడు అంటున్నాడు మాట, అది చదువుదాము. 16వ కీర్తనలో 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అంటే దాని అర్థం యేసు ప్రభువుని గురించి ప్రవచనం ఎత్తి కీర్తనాకారుడు అంటున్నటువంటి మాట ఇది. అంటే ప్రభు కూడా ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎక్కడికి వెళ్ళారు? విడిచిపెట్టలేదు అని అంటే వెళ్ళాల్సింది ఎక్కడికి? వెళ్ళాడా లేదా? కానీ అక్కడ లేడు. అక్కడ నుండి నువ్వు విడిచిపెట్టలేదు, అక్కడ వదిలేయలేదు. అంటే వదిలేసే స్థలం అనేది పనిష్మెంట్ స్థలం. అర్థమవుతుందా? పాతంలోకి వెళ్ళిపోయి ఉండే స్థలం అదెవడదో చూద్దాం మనం. ఇందాక లూకా సువార్తికుడు ఇందాక అన్న కూడా జ్ఞాపకం చేశాడు అన్నమాట. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతన్ని రొమ్ముకొని ఆనుకున్న లాజరును చాలు. ఇక్కడేం చేస్తున్నాడండి? ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నాడు. యేసు ప్రభు పాతాళంలో విడిచిపెట్టబడలేదు. అదే పాతాళంలో నుంచి ఈవేళ సమూయేలు భక్తుడు బయటికి వచ్చాడు అని అంటే అక్కడ ఉద్ధరించు స్థలం ఉన్నది అనేది మనం కొంత అర్థం చేసుకోవలసినటువంటి సత్యం. అంతే, పాతాళానికి కుడి భాగాన ఆ భక్తులను ఉద్ధరించే స్థలం. అందుకని యేసు ప్రభు
ఆ పాతాళంలో విడిచిపెట్టబడలేదు. అంటే శ్రమ జోన్లోకి ఆయన వెళ్ళలేదు. భక్తుడైన సమూయేలు కూడా ఆ శ్రమ జోన్లోకి వెళ్ళలేదు. అక్కడ ఉద్ధరింపు స్థలం అనేది ఉంది. ఆయన సమయం వచ్చినప్పుడు పాత నిబంధన భక్తులందరూ కూడా ఆయన సన్నిధానానికి వెళ్ళే సమయం. అక్కడ కూడా మంచిది ఉంది, అక్కడ కూడా ఆరాధన ఉంది, అక్కడ కూడా ఆ క్షేమం ఉంది అని నేను ఆ బుక్లో చదివాను. అది యేసు ప్రభువే ఆ భక్తునికి చూపించడం. ఒకవైపు పాతాళంలో కూడా కుడి భాగాన మంచి ఉన్నట్టు, ఎడమ భాగాన అందుకనే అడుగు భాగము లేదంటాం. ఇటు నుంచి రావడానికి లేదు, అటు నుంచి రావడానికి లేదు. వెళ్ళినట్టు అడుగు భాగంలో అరెస్ట్ అయిపోతాడనమాట. కాబట్టి ఇక్కడ సమూయేలు భక్తుడే తాటగా బయటికి వచ్చాడు అని అంటే ఇక్కడ దేవుడు సమూయేలుకి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే పాపం ఇక్కడ సౌలు చాలా దీనస్థితిలో ఉన్నాడు. అంటే ఓవేళ దీని అర్థం ఏంటి అని అంటే రక్షణ ప్రాకారంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా జాలి పడుతున్నాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి క్షేమకరమైన మాటలు ఇతనికి లభించలేదు, కానీ పనిష్మెంట్ని మాత్రం చెప్పి వెళ్ళిపోవడం, నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి వెళ్ళిపోవడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఆ సమూయేలు అనేటువంటి భక్తుడు పాతాళంలో ఉద్ధరించు స్థలం అనేది బైబిల్లో ఎక్కడ లేదు, కానీ తమిళ్ బైబిల్లో ఉన్నట్టు నేను ఒక లేడీ చెప్పడం విన్నాను. అది కూడా ఎంతవరకు కరెక్టో అది నాకు తెలియదు. ఇది నేను అధికారికమని నేను చెప్పట్లేదు, కానీ అక్కడ సమూయేలు అయితే పనిష్మెంట్ జోన్లోకి వెళ్ళవలసిన అవసరత అతనికి లేదు. అంటే ఇక్కడ తీర్పు ఎలా జరుగుతుంది అనుకున్నప్పుడు ధనవంతుడు భూలోక రీత్యా ప్రభువును అంగీకరించలేదు కాబట్టి అతడు ఇక్కడ నేను యాతన పడుతున్నానని చెప్తున్నాడు. సమూయేలు వచ్చి ఆ మాటలు చెప్పలేదు. అక్కడి నుంచి నువ్వు నన్ను బయటికెందుకు రమ్మన్నావు అని ఇక్కడ బాధపడడం మనం గమనిస్తున్నాం. అంటే సమూయేలు ఉన్న జోను క్షేమమే, సమూయేలు ఉన్న జోను ఉన్న పరిస్థితులు అనుకూలమే అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకనంటే తన హోలీ స్పిరిట్ని కూడా కోల్పోలేదు, అక్కడుండి కూడా తన ఆత్మను కోల్పోలేదు. అర్థమవుతుంది కదా. అందుకనే ప్రవచన పూర్వకంగా ఈ మాటలన్నీ కూడా ఒక 5-6 వచనాలు ఆయనతో మాట్లాడడం జరిగిందనమాట. చూడండి, ఫిలిష్తీయులు నా మీద రాగా నేను కనబడట్లేదు కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పుటకే నిన్ను పిలిపించుతున్న. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీ పగవాడు కాగా నన్ను అడుగుటకు ప్రయోజనము ఏమి? అంటే ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి సమూయేలు మాట్లాడింది కరెక్టే. ఇదే సమయంలో మనం దావీదును కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆయన రక్షణ ప్రాకారంలో ఉన్నటువంటి దావీదు శత్రు దేశంలో క్షేమంగా ఉంటున్నాడు. శత్రు దేశంలో ఉండి గత ఫ్రైడే మనం నేర్చుకున్నాం. శత్రువుల దగ్గర ఉంటూ కూడా అక్కడ కూడా తను యుద్ధం చేసి కొన్ని పట్టణాలు పట్టుకొని తన వారందరికీ కూడా క్షేమం ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ కోల్పోయినటువంటి సౌలులో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అంటే, ఒకటి అతని మనస్సులో భయకంపనలు రేగినాయి, మొదటి మాట. రెండవది ఏమని చెప్తుందంటే, వచ్చినటువంటి పరిస్థితులు సమూయేలు మాట్లాడిన తర్వాత బహుభయం ఉందాడంట. తర్వాత అతడు చాలా కలవరపడ్డాడనుంది. కలవరపడుట చూచి 21వ వచనం, బహుగా కలవరం వచ్చిందంట. అవును, అంటే ఈ 3 ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అని అంటే, ఒక మనిషి తన రక్షణ ప్రాకారంలో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత బిడ్డ ఎందుకు ఏడుస్తాడండి పుట్టంగానే? తెలుసా ఎవరికన్నా? మీ అబ్బాయి ఎందుకు ఏడుస్తాడో మీరు ఏమన్నా చెప్తారా? బయటకు వస్తాగానే పొట్టలో ఉన్నప్పుడు ఏడుస్తాడా? పొట్టలో ఉన్నప్పుడు ఏడుస్తాడా బిడ్డ? వింటాడా? పొట్టలో ఉన్నప్పుడు బిడ్డ ఏడుస్తాడా? ప్రతి తల్లిని అడుగుతున్నా. మీరు ఎప్పుడన్నా విన్నారా? తన్నించుకున్నారా? బాగానే. మగపిల్లలైతే ఇంకా ఈడ్చిదంతారు, వాళ్ళు లోపలదంతారు, బయటదంతారు. కాబట్టి మీరు నమ్మబాకండి. అయితే బయటకు వచ్చినాక ఎందుకు ఏడుస్తాడంటే, లోపల ఉన్నప్పుడు లోకాన్ని చూడడు. పసిగుడ్డు లోపల ఉన్నప్పుడు తల్లి పొట్టను మాత్రమే, లోపల ఉన్నదాన్ని మాత్రమే చూస్తాడు. బయటకు వచ్చినప్పుడు ఎందుకురా బాబు ఈ లోకంలోకి వచ్చి ఈ పాపాత్ములలోకి వచ్చి పడ్డానని ఏడుస్తాడంట. అడిగి చూడండి దేవుణ్ణి, ఎందుకు ఏడుస్తాడయ్యా బిడ్డ అని అంటే, ఈ పాపలోకంలోకి వచ్చి
పడ్డాను, 9 మాసాలు పొట్టలో బాగానే ఉన్నాను అని ఏడుస్తాడంట. అవును, అది అతనికి లోపల ఉన్నప్పుడు రక్షణ. అందుకనే పుట్టిన బిడ్డకు మనం ఏం చేస్తామంటే కొద్ది రోజుల పాటు తన కడుపులో ఉన్నట్లుగానే తనకి గుడ్డలు చుట్టి తనని భద్రపరుస్తాం, ఆ ఫీలింగ్ కలిగిస్తాం. అంతకంటే ముందు పుట్టిన బిడ్డలనైతే, రోజుల ముందు, నెలల ముందు పుట్టిన బిడ్డలనైతే బాక్స్లో పెట్టి అది తల్లి గర్భంగా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తాం. కాబట్టి ఒక దేవుని రక్షణలో నుంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి కూడా తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన వాడితో సమానుడే. అందుకే ఏడుస్తాడు. అందుకనే సౌలు ఇక్కడ ఏడుస్తున్నాడు. అది నిజమైన పశ్చాత్తాపం అంటే కాదు, శత్రు భయం. ఎందుకంటే సాతాను చాలా కుయుక్తి కలిగిన వాడు. మనకిచ్చినటువంటి రక్షణలో నుంచి మనల్ని తొలగించేయడానికి వాడు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కాదండి. అందుకని దేవుని కుమారుడు ఎన్నో శ్రమల ద్వారా, అంటే మన ప్రతి విజయానికి లేదా ప్రతి సమయంలో మనల్ని కాపాడడానికి ఆయన శ్రమల అని ఉందండి అక్కడ. శ్రమల ద్వారా మనల్ని కాపాడడానికి ఒక శ్రమ కాదండి ఆయనకి. ఆయన లైఫ్ అంతా శ్రమలే. ఆయన 3.5 సంవత్సరాలు సేవకు వచ్చింది మాత్రమే గ్రంథస్థం చేయబడింది. తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు కూడా నేను బుక్ చదివాను, గుర్తురాట్ల పేరు. ఆయన రాశాడు, యేసు ప్రభు బాల్యాన్ని గురించి రాశారు ఆ బుక్. బాల్యంలో కూడా ఆయన చాలా భారాన్ని మీద వేసుకున్నారంట యేసు ప్రభు. ఒక స్నేహితుడిగా చూశాడంట. ఆయన పేరు అస్సలు గుర్తురాట్ల, యోస్ఫస్ కాదు, పునరుద్ధానం గురించి రాశాడు ఆయన. అయితే బాల్యంలో కూడా కుటుంబ బాధ్యత అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడంటండి. చాలా కష్టపడి పనిచేసేవాడంట ప్రభు. ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండేవాడు కాదటండి. యేసు ప్రభువుని గురించిన రాయబడిన మాటలు అతని బాల్యాన్ని గురించి. కాబట్టి ఆయన ఆ రోజు నుంచి పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపే ఓ రకమైనటువంటి శ్రమ, పుట్టిన తర్వాత 2 సంవత్సరాల పైబడిన తర్వాత ఓ రకమైన శ్రమ. బహుశా తర్వాత అతని తల్లికి ఇంకా బిడ్డలు పుట్టారు కాబట్టి పెద్దవాడిగా వాళ్ళ బాధ్యత, వాళ్ళ బరువు, ఆ తండ్రి కూడా కొంతకాలం తర్వాత చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కుమారుని మీద భారం పడుతుంది. ఆనాటి నుంచి ఆయన చనిపోయి, తండ్రి నీ చేతికి నా ప్రాణం అప్పగిస్తున్నానన్న టైం వరకు కూడా ఆయన అన్ని రకాల శ్రమల గుండా ఆయన వెళ్ళాడండి. అందుకని ఈయన అంటాడు, ఆయన అనేక మందిని ఓదార్చడానికి, ఈ హెబ్రీ పత్రికలోనే మాటలు ఉంటాయి. శరీరధారి ప్రకధ్యాయమే 4వ అధ్యాయము. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై. కాబట్టి యేసు ప్రభు కూడా మనమే శ్రమలు గుండా వెళుతున్నాము, మనమే కష్టాలు పడుతున్నాము, మనమే ఇరుకులో ఉన్నాము, మనమే ఇబ్బందులో ఉన్నాం అనుకుంటాం. కానీ మన ప్రభువు కూడా మనకంటే ముందుగా వెళ్ళి మాదిరిని చూపించారన్నది ఈ వాక్యము సత్యము మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడే అంటున్నాడు చూడండి, తర్వాత మాటలు కంటిన్యూ. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను. ఈరోజు మనం అనుకుంటున్నాం మనం ఏదో ప్రభువుని ఎత్తుక్కుంటూ వచ్చామని. ప్రభు మన కొరకే, నా కొరకే అనే ఫీలింగ్లో మనం ఉంటాం. కానీ ఇక్కడ ఆయన ఎన్ని ప్రయాసలు పడ్డారో ఇక్కడ ఈ కంటిన్యూ వచనాలు మనకి బోధిస్తున్నాయి. ఏమిటంటే ఆయన ఏం చేశాడంటే, మొదట ప్రభువు అట్టి రక్షణ అంటే మీ దగ్గర ఉన్నటువంటి రక్షణ ముందు దేవుడు బోధించటం ప్రారంభించాడు. ఎక్కడ ప్రారంభించాడు అంటే ఆది కాండంలో ఆదాము దగ్గర ప్రారంభించబడింది ఆయన బోధ.
ఆ తర్వాత గద్దించటం కూడా కయీను దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత కంటిన్యూగా చూస్తే ఈనాటి వరకు కూడా దేవాతి దేవుడు మన పక్షముగా ఆయన మాట్లాడుతూనే, మన పక్షముగా మనల్ని వెంబడిస్తూనే ఉండడాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. అంతేకాదు ఆయన ప్రజలను నడిపించడానికి ఆనాడు ఇశ్రాయేలీలకే కాదు, ఈనాడు మన పట్ల కూడా ఎన్నో సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుత కార్యములు ఆయన చేయటమే కాకుండా పరిశుద్ధాత్ముడిని మనకి తోడుగా నమ్ముతావా ఆ మాటను తప్పు చేయకుండా ఉంటున్నావంటే, నువ్వు తప్పులో పడిపోకుండా ఉంటున్నావంటే, నీ ముందు ముళ్ళగొయ్యి ఉంది అనేది, నీ ముందు నాశనకరమైనటువంటి ఊబి ఉన్నది అనేది ఎవరు గ్రహింపజేస్తున్నారు అని అంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే. అందుకని ఇక్కడ ఆ మాట వ్రాయబడింది, నీకు వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత. అంటే ఒకవేళ నువ్వు వెళ్ళి ప్రార్థించి స్వస్థపరచకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు బాగు చేసుకుంటున్నావు. నీ పాపంలో పడిపోకుండా పరిశుద్ధాత్ముడు నీ మనసాక్షిలో నుంచి నిన్ను గద్దిస్తున్నప్పుడు పాపంలో నుంచి మళ్ళుకుంటున్నావు. ఇది వాస్తవమా కదా? 100% ప్రతి వానిలోనూ మనస్సాక్షిలో నుండి పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తున్నాడండి. మన జీవితాల్లో అద్భుతాలు లేవా? కరోనాలో మనకు అద్భుతం కాదా? కరోనాలో బలవంతులు, ధనవంతులు చనిపోయినప్పుడు, యవనస్తులు చనిపోయినప్పుడు 50 దాటిన మనకు దేవుడిచ్చినటువంటి కృపాదానము కాదా? ఎంతోమంది చిన్న వయసులో చనిపోతున్నారు, చిన్న వయసులో క్యాన్సర్ వ్యాధిని పడిపోతున్నారు, తిరగని వ్యాధులతో ఉంటున్నారు, కుదరని వ్యాధులతో ఉంటున్నారు. ఇదంతా దేవుడిస్తున్న రక్షణ కాదా? దేవుడిస్తున్న రక్షణ కాదా? చిన్న పిల్లలను చూడండి, లుకేమియా అకేమియా అంటూ ఉంటారు. చిన్న పిల్లలను చూడండి, హాస్పిటల్కి ఒకసారి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, వాళ్ళ వ్యవస్థలు ఈ వ్యవస్థను చూసినప్పుడు అసహ్యం పుట్టేస్తుంది. ఒక్క బెడ్లు కూడా లేక కింద పండుకునేటువంటి పరిస్థితులు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటాయి. ఆ కాళ్ళు ఇరిగిపోయి, ఏళ్ళు ఇరిగిపోయి వాళ్ళ ఆర్తనాదాలు వినలేమండి. కానీ వాటన్నిటి నుంచి ప్రతి దినము నిన్ను కాపాడుతున్నాడంటే ఆయన ఇచ్చిన రక్షణ కాదా? పరిశుద్ధాత్మని కాపుదల కాదా? నీకు వస్తున్న రోగాలలో నుంచి ప్రతి దినము నీ దైనందిన జీవితంలో నీ పని చేసుకోవడానికి దేవుడిస్తున్న కాపుదల కాదా? ఇది రక్షణ అనరా అని నేను అడుగుతున్నా. కాబట్టి వారిలో కూడా వాళ్ళందరూ కూడా, భక్తులందరూ కూడా మనకి సాక్ష్యం ఇస్తున్నారు. సమూయేలు చనిపోయి కూడా పరిచర్యకు భూమి మీదకి వచ్చాడనే సత్యాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆయన భక్తులను ఆయన ఎక్కడి నుంచైనా వాడుకుంటాడు. ఆయన భక్తులే. సమూయేలు నిజం చెప్తాడనేది, సమూయేలు చెప్పేది నెరవేర్చబడుతుందనేది, సమూయేలు భవిష్యత్తు జ్ఞాని అనేది, సమూయేలు ఆత్మాభిషేకము నొందినవాడు అనేది భక్తిహీనుడైన సౌలుకు తెలుసు. ఆయన వస్తేనే కరెక్ట్గా నాకు వినబడుతుంది అనుకున్నాడు, కనుకనే తననే ఆహ్వానించాడు. తనకు తెలిసిన వారు ఇంకా భక్తులు లేరా? వాళ్ళు చంపించిన వాళ్ళు లేరా? ఆ టైంలో చనిపోయిన వాళ్ళు లేరా? కానీ వాళ్ళు ఎవ్వరిని పిలవలేదండి. నన్ను కరెక్ట్ వేలో నడిపించేది ఒక సమూయేలు అనేది, అంటే చనిపోయి కూడా జీవించటం అంటే అదే. అంటే ఒక భక్తుడు చనిపోడు అనేది తెలియజేసేది కూడా అదే. అర్థమవుతుందా? ఒక భక్తుడు చనిపోయినా వాడు ఆత్మలో చావడు, వాడు శరీరము మాత్రమే. ఆత్మ ఎప్పుడూ జీవించి ఉంటుందంట. ఆత్మ ఎల్లప్పుడూ జీవించి ఉంటుంది. అది నువ్వు దుర్మార్గుడివైనా జీవించే ఉంటుంది, నువ్వు మంచివాడివైనా జీవించే ఉంటుంది. దుర్మార్గుడైతేనేమో ఇదిగో ధనవంతుడిలాగా అక్కడ యాతన అనుభవిస్తూ బ్రతుకుతాడు. మంచివాడైతేనేమో సుఖాన్ని అనుభవిస్తూ సంతోషిస్తూ ప్రభువును స్తుతిస్తూ బ్రతుకుతాడు. కాబట్టి ఆత్మ జీవింపచేయనిది. అంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం, అక్షరము చంపునది, ఆత్మ జీవింపచేయనిది ఒకసారి నేను మాట్లాడాను. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి రక్షణ, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క రక్షణ నిర్లక్ష్యము చేస్తే, ఆయన కాపుదలను నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? తప్పించుకున్నాడా సౌలు? తప్పించుకున్నాడా? సమయాలు వచ్చి మాట్లాడినా తప్పించుకోవాలా. ఎందుకంటే కొంత సమయమే దేవుడు ఇస్తాడు.
కొంత సమయము మాత్రమే దేవుడు మనం రక్షణ పొందడానికి అవకాశం ఇస్తాడు అనేది మనం ఈరోజు ప్రాక్టికల్గా తెలుసుకోవాలి. యేషావంట కన్నీరు విడుచుచు మారు మనసు పొందడానికంట చాలా ప్రయత్నం చేశాడంట. కానీ అప్పటికే దేవుడు జడ్జిమెంటు అయిపోయింది. యేషావు కన్నీళ్లు విడుచుచు చాలా ఏడ్చాడంట. ఇక్కడే ఉంటుంది. గుర్తు రావట్లేదు. కాబట్టి ఆయన ఎంత కన్నీళ్లు విడిచినా సరే ఆయనకి మాత్రం తిరిగి ఆన్సర్ రాలేదు. అలాగే యూదా కూడా కన్నీళ్లు విడిచాడు, కానీ ఆన్సర్ రాలేదు. కాబట్టి మన జీవితాలలో కూడా దేవుడిచ్చినటువంటి ఈ సువర్ణ అవకాశం, ఈ సదావకాశం, ఈ మంచి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడిచ్చినటువంటి ఆ ఏ రకమైన రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఏ రకమైన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు? శారీరక రక్షణను ఎవరు నిర్లక్ష్యం చేయరు. ఎందుకంటే దీనికి కావలసినవన్నీ దానికి పెట్టుబడులు పెట్టేస్తాం. అర్థమవుతుందా నా మాట? శరీరాన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయరు. దానికి కావలసిన పెట్టుబడుల కంటే ఎక్కువే. అది ద్రవరూపమా, ఘనరూపమా, ఇంకొక రూపమా అని మనం ఆలోచన చేయక్కర్లా. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది నీ మీద తిరుగుబాటు చేస్తుంది. శరీరానికి ఏముంది అడిగేస్తుంది. పెట్టే వరకు నిన్ను కదలలేదు, మెదలలేదు. కానీ మానవుడు నిర్లక్ష్యం చేసేది మరి ఏ రకమైన రక్షణను గూర్చి ఇక్కడ భక్తుడు వాపోతున్నాడు అనేది మనం ఒక్కసారి గమనిస్తే ఆత్మరక్షణ. పాపం ఆత్మ మాట్లాడదు కదా. నువ్వు ప్రార్థన చేయలేదు అని నిన్ను గద్దిస్తే నువ్వేం చెప్తావు చెప్పనా? నాకు చాలా చెప్పాం. ఏముంది గట్టిగా చెప్పండి. చూసారా ఏం చెప్పుకుంటావు? మరి ఆకలికి చెప్పువే, ఉడా అని అనవే. చస్తావా పెట్టపోతే అనవే. భయ్యం, చస్తావని భయ్యం, పడిపోతావని భయ్యం, కళ్ళు తిరిగిపోతాయని భయ్యం. నీ శరీరాన్ని ప్రేమించినంతగా. అందుకే ఇక్కడ భక్తుడు అయ్యో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? రే బిడ్డ, ఎలాగూ తప్పించుకుంటావు? నీ శరీర రక్షణ కొరకు, నీ శరీర పోషణ కొరకు, నా శరీర పోషణ కొరకు మంచి వస్త్రాలు దీనికి కావాలి, కొన్ని అలంకారాలు దీనికి కావాలి, కొన్ని మంచి పదార్థాలు కావాలి, అవి కాక మళ్ళీ మందులు కావాలి, ఫ్రూట్స్ కావాలి, బిస్కెట్లు కావాలి, అది కాకుండా నాలాటోళ్ళకి కాఫీలు, టీలు కావాలి. ఇవన్నీ పెట్టుబడి పెడుతున్నప్పుడు మరి రక్షణ, దేవుడిచ్చినటువంటి నిజమైన రక్షణ, గొప్ప రక్షణ. 45 యెషయా గ్రంథం అంటున్నాడు. ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. తీసిన వాళ్ళు చదవండి ఒక్క మాటే. 45:22. బూదిగంత నివాసులారా ఎవరిని పిలుస్తున్నాడండి? ఇక్కడ ఏమన్నాడు? మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. ఈరోజు ఇందులో అందరూ కలిసిపోయి ఉన్నారు. ప్రవక్తలు కలిసిపోయి ఉన్నారు, సేవకులు కలిసిపోయి ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద అక్షరాలతో అపోస్తులు అని చెప్పుకుంటున్న వారు కూడా మనములో ఉన్నవారే. ఇక్కడ ప్రభు అంటున్నాడు బూదిగంత నివాసులారా, అంటే భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు ఉన్నవారలారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇది తెలుసు మనకి. మన మనసు ఒప్పుకోదు, ఈయనే దేవుడు అనేది ఒప్పుకుంటాం. కానీ ఆత్మకు పెట్టుబడి పెట్టడానికే మనకు నిర్లక్ష్యం. ఆత్మకు లేదా దేవుడిచ్చే పరిశుద్ధాత్మనికి పెట్టుబడి పెట్టడానికే మనకి నిర్లక్ష్యం అండి. 49వ అధ్యాయంలో కూడా మరొక మాట ఉంది. 49వ అధ్యాయము రక్షణ దినమందు నిన్ను
ఆదుకుంటుని. ఎనిమిదో వచనమండి, చివరి భాగం. రక్షణ దినమందు, ఎప్పుడు అని అంటే రక్షణ దినము. ఆ రక్షణ దినం ఎప్పుడబ్బా అంటే నీవు ఆయన కాపుదలను కోరినప్పుడు, నీవు దిగినప్పుడు, ఆయన లేకుండా రక్షణ లేదు అనుకున్నప్పుడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు అని పిలిచిన దేవుణ్ణి నువ్వు అయ్యా నీ రక్షణ నాకు కావాలి అని పిలిచినప్పుడు మాత్రమే ఆయన వచ్చి రక్షణ ఇస్తాడంట. ఇంకా చూడండి, లోబడనోళ్ళని 65వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది కదా, లోబడనోళ్ళని ప్రజల వైపు దినమంతా ఆయన చేతులు చాచి ఉన్నాడంట. చదవండి అన్నమాట, 65వ అధ్యాయం. చూసారా, లోబడనోళ్ళని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి ఉంచాడంట. కన్న తండ్రి తప్పిపోయిన కుమారుని కొరకు తన 2 చేతులు చాచి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నట్లు, ఒకవేళ ప్రభు దగ్గర ఉండి తప్పిపోయిన పెద్ద కుమారునిలాగా ఉంటే ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ వైపే నా చేతులు చాస్తున్నాను, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది అని ఈ యొక్క గ్రంథకర్తే చెప్తాడు. ఆయన ఇచ్చేటటువంటి రక్షణ వస్తానికి సిద్ధంగా ఉంది. అయితే దాన్ని అంగీకరించడానికి మనం ఎంతవరకు సిద్ధముగా ఉన్నాము? నిజంగా ప్రభు ఇచ్చిన ఆత్మరక్షణ నీ దగ్గర ఉన్నదా? దాన్ని కాపాడుకుంటున్నావా? తను ఓవేళ నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రభు అంటున్నాడు, నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? సౌలు తప్పించుకోలేకపోయాడు, సౌలు పరిస్థితిని తప్పించుకోలేకపోయాడు. సంసోను కొంచెం తప్పించుకోగలిగాడు. ఆ బార్డర్కి వెళ్ళి పడ్డాడు, ఆ బార్డర్లో పడ్డాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేస్తే, నేను నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? ఎందుకు అనంటే ధనవంతుడు తప్పించుకోలేకపోయాడు. ఈ లోకరీత్యా అతను చాలా ధనవంతుడు, కానీ అతను తప్పించుకొనుట ఆయన చేతులలో లేదు. దావీదు చాలా ప్రార్థనాపరుడు, ఏ రాజు చేతిలో నుంచైనా తప్పిస్తున్న దేవుని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన చేతిలోనే రక్షణ, ఆయన చేతిలోనే ఉన్నది. రక్షణ దినమందు ఆయన ఆదుకునే దేవుడు. రక్షణ దినమందు ఆదుకుంటాడు. ఒకవేళ జ్వరం వచ్చినప్పుడు ఎలాగ ప్రార్థిస్తావో, బాగోని పరిస్థితుల్లో ఎలా ప్రార్థిస్తావో, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ప్రార్థిస్తావో, ఒకవేళ జాబ్ లేనప్పుడు ఎలా ప్రార్థిస్తావో, ఆర్థిక ఇబ్బందులు మన మీద పడి ప్రవాహంలాగా మనల్ని తరుముతూ ఉన్నప్పుడు ఎలాగ ప్రార్థిస్తామో, ఏ సహాయము లేని పరిస్థితులలో ఒక మూలుగుతో ఎలాగ ప్రార్థిస్తావో, అలాగనే ఆయన రక్షణ కొరకు మనం ఆయన సన్నిధానంలో బతిమాలవలసిన ఆవశ్యకత మనకి ఉంది. ఆయన ఇచ్చేటువంటి నిర్లక్ష్యము, ఆయన ఇచ్చేటువంటి రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే మార్గం లేదు. ఏషావు తప్పించుకుని కన్నీళ్లు విడిచాడంట, కానీ కనికరం రాలేదు. అయ్యో నా బోధకుడిని నేను అప్పగించేసేనే అని బాధపడ్డాడు, కానీ అతనికి క్షమాభిక్ష రక్షణ రాలేదు. ఈరోజు ప్రభు వాక్యం చెప్తుంది, దేవుడిస్తున్న రక్షణ, అది ఏ రకమైన రక్షణను నువ్వు కాపాడుకుంటున్నావు, నేను కాపాడుకుంటున్నాను. ఏ విధమైన రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? ఇది మనం యోచన చేయవలసినది. ప్రజల్లో ఉన్నప్పుడు నీ నోటిని కాపాడుకుంటున్నామా? ప్రజలు బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి వ్యక్తులతో మన సహవాసము, అక్కడ నీ స్నేహితుల నుండి నీకు కాపుదల కొరకు, నీ రక్షణ కొరకు ప్రయాసపడుతున్నావా? సమాజంలోకి వెళుతున్నప్పుడు, షాపుల్లో వెళుతున్నప్పుడు, ప్రయాణములు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ నీ రక్షణను, నీ ప్రత్యేకతను కాపాడుకోగలుగుతున్నావా? ప్రయత్నం చేస్తున్నావా? ప్రయత్నం చేస్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకా నీ రక్షణకు నీ శరీరమే అడ్డంకైతే, నీ ఆత్మ రక్షణ కొరకు నీ శరీరమే అడ్డంకైతే, ప్రభు చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, ఒకవేళ నీ చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల అది తీసి పారే. దాన్ని వాడుకోబాక. నీ కన్ను లేదనుకో, చూసింది చూడలేదనుకో,
కన్ను విరిచేయమనో పీకేయమనో దాని అర్థం కాదు. చూచింది చూడనట్టుగా ఉండు, జ్ఞానం ఉపయోగించు. నరుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ నాలుకను జాగ్రత్త, అసలు అదే అడవిని తగలేసేటువంటి అగ్ని వంటిది, జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ దేవుడు కరోనా కాలంలో మనల్ని, మన దేహాలను, మన ఆత్మను కాచి కాపాడిన దేవునికి నిండు మనస్సుతో మనము ఏమి చెల్లిస్తున్నాం, ఏమిస్తున్నాం, ఏమి ఘనపరుస్తున్నాం అంటున్నాడు భక్తుడు. అంటున్నాడు, ఏమి తీసుకొని వచ్చి నన్ను దర్శిస్తావు, ఏమి తీసుకొని వచ్చి దర్శిస్తావు. వేలాది నదులంతా విస్తార తైలము నాకు కావాలా, నీ జ్యేష్ఠపుత్రుని నాకు ఇస్తే నాకు కావాలా. నాకు కావలసింది ఏంటంటే నీ జ్యేష్ఠపుత్రుడు కాదు, నీవే నా జ్యేష్ఠపుత్రుడవు, నీవే నా జ్యేష్ఠపుత్రుడవు. లేచి నిలబడండి. ఈరోజు దేవుడిస్తున్నటువంటి రక్షణ, దేవుడిస్తున్నటువంటి అద్భుతమైన రక్షణ దేవుడు మనకిచ్చాడండి. మన ఎన్నో మార్లు గద్దించాడు, ఎన్నో మార్లు శిక్షించాడు. ఎందుకొరకు అని అంటే మనల్ని రక్షించడానికే. ఈవెన్ మన కొరకు తన కుమారుణ్ణి కూడా ఆయన శిక్షించడాన్ని మనం గ్రహిస్తున్నాం, గమనిస్తున్నాం. మన కొరకు తన కుమారుణ్ణి శ్రమల ద్వారా నడిపించి మనల్ని సంపూర్ణులుగా చేయడానికి ఆయన ప్రణాళిక ప్రకారము జరిగించిన దేవాతి దేవుని కొరకు ఆయన ఇచ్చినటువంటి రక్షణను కాపాడడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు ఆయన రక్షణలో మనం నిలిచి ఉండడానికి ఆయన చాచిన చేతులతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు, చాచిన చేతులతో మనల్ని బ్రతిమలాడుతూ ఉన్నాడు. నా ప్రియ బిడ్డ, నా ఎద్దుకురా, నేను నిన్ను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తానని పిలుస్తున్న దేవుని కొరకు నేను పాట పాడుతూ ఉన్నప్పుడు తప్పకుండా ప్రభువా, మా శరీర విషయంలో మేమెంతో రక్షణ తీసుకుంటాం, దీన్ని చాలా కాపాడుకుంటాం. మా పాదములకు రాయి తగలకుండా చెప్పులు వేసుకుంటాం, మా మా శరీరము కనబడకుండా వస్త్రములతో దీన్ని కప్పుకుంటాం. దీనికి ఎన్నో పెట్టుబడులు పెడతాం, లేకపోయినా అప్పు చేసైనా పెట్టుబడి పెడతాం. డాక్టర్ల దగ్గర చూపిస్తాం దీనికి ఏమీ బాగుండకూడదని, బాగోలేని పరిస్థితులను. కానీ ఆత్మరక్షణ విషయంలో మేము నిర్లక్ష్యముగా ఉన్న మా పరిస్థితులను మాకు తేటపరచండి. కన్నులు మూసుకొని హృదయపూర్వకంగా ప్రభువును వేడుకో. దేవుడు తప్పకుండా నీకు కృపను అనుగ్రహిస్తాడు. మనస్సులో ప్రార్థించండి. తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఏ రీతిగా ఆరాటపడుతున్నాడో, ఏ రీతిగా కన్నీరు విడుస్తున్నాడో ఈ పాటలో ఉన్న అర్థము. దీన్ని గ్రహించడానికి ప్రభు కృపను కోరుకో. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నీదురే ఎరుగక యుండెను. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనుమా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను కనవా, నీ ఇంటికే తిరిగి రావా. పనివారు సహితం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా,
పనివారు సహితం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా కనికరము చూపే వారెవరు లేక, కనికరము చూపే వారెవరు లేక, శుచిలేని పొట్టుకై ఆశింతువా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గానుమా, నీ ఇంటికే తిరిగి రావా. నీ క్షేమమును కోరు నీ తండ్రి నొదిలి ఆ క్షామ దేశమున జీవింతువా. నీ క్షేమమును కోరు నీ తండ్రి నొదిలి ఆ క్షామ దేశమున జీవింతువా. విస్తారాస్తిపై అధికారమును విడిచి, విస్తారాస్తిపై అధికారమును విడిచి కష్టాల పాటలో పయనిల్తువా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గానుమా, నీ ఇంటికే తిరిగి రావా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన యువరాజువైయుండి, ఏర్పరచబడిన యువరాజువైయుండి పనికి మాలిన వారితో స్నేహమా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గానుమా, నీ ఇంటికే తిరిగి రావా. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నీదురే ఎరుగక ఉండెను. అవును, మన ప్రియమైన దేవాతి దేవుడు ఆయన కునుకక నిద్రపోక చాచిన చేతులతో నీ వైపు తిరిగి అడుగుచున్నాడు. చాచిన చేతులతో నీ వైపు తిరిగి అడుగుచున్నాడు. నా ప్రియ కుమారుడా, నా యొద్దకు రావా. నీవు పరిశుద్ధ దేవునికి ప్రియ సుతుడివై ఉన్నావు, ఏర్పరచబడిన యువరాజువై ఉన్నావు. ఎందుకు ఈ లోక పందులతో నీకు సహవాసము, ఈ లోకస్తులతో నీకు సహవాసం ఎలా అని ప్రభు నిన్ను అడుగుచున్నాడు. ఏమి ఆన్సర్ చేస్తావు? నీ ఆత్మకు ఆరిపోవడానికి ఈ లోకస్తులతో సహవాసము, బలయాలతో సహవాసము, బేల్జేబులతో సహవాసము, వేశ్యతో సహవాసము, దొంగలతో సహవాసము, లోకముతో సహవాసము నీకెలా అని ప్రభు అడుగుచున్నాడు. వేశ్యతో సహవాసము చేస్తే వేశ్య అయిపోతాడు, దొంగతో సహవాసము చేస్తే దొంగ అయిపోతాడు, వ్యభిచారులతో సహవాసము చేస్తే వ్యభిచారైపోతాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు నిన్ను చాచిన చేతులతో పిలుస్తున్నాడు. నా రక్షణ, నీకిచ్చే రక్షణ నా అధీనంలో ఉన్నది అని దేవుడు మాట్లాడుచున్నాడు.
లోబడనోళ్ళని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. నేను అనేక ప్రవక్తల ద్వారా మీతో మాట్లాడానే, వాక్కు ద్వారా నేను మీతో మాట్లాడానే, ఎన్నో అద్భుత కార్యాలు మీ జీవితాలలో చేసేనే అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు చిన్ని కుమారునిలాగా చాచిన చేతుల్లోనికి వస్తావా? నిజమే, తప్పకుండా దేవుడు కనికరిస్తాడు. అది ఎప్పుడు అంటే, ప్రభువా నేను నీ కుమారుడని అనిపించుకొనుటకు ఎంత మాత్రమో యోగ్యుడను కాను. నన్ను నీ కుమారునిగా, నీ సేవకులలో, పనివారిలో ఒకనిగా నన్ను చేర్చుకోమని రా. అవును, ఈరోజు నిర్లక్ష్యం చేస్తావా? దేవుడిచ్చిన ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తావా? దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశంను నిర్లక్ష్యం చేస్తావా? దేవుడు నిన్ను రక్షించడు బిడ్డ, జ్ఞాపకం చేసుకో. దేవుని రక్షణ ప్రణాళికలో నువ్వు ఉన్నావని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు ధనవంతుడవు కావు, లాజరు అని జ్ఞాపకం చేసుకో. నీవు సౌలువు కాదు, సమూయేలు అని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏర్పరుచుకున్నాడు బిడ్డ నేను లోకంలో నుంచి. దేవుడు ఏర్పాటు చేసుకున్న దానవు, ఏర్పరుచుకున్న వాడవు. నీవు నీ వాడవు కాదు, యువరాజు అని జ్ఞాపకం చేసుకో. నువ్వు ప్రిన్స్ అని జ్ఞాపకం చేసుకో. దేవాని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటల కొరకు స్తోత్రాలు, వందనాలు. వింటున్న బిడ్డల జీవితాలలో మీరు క్రియ చేయమని వేడుకొనుచున్నాం. మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని ప్రభా, మా మొర ఆలకించమని, నీ రక్షణను నిర్లక్ష్యము చేయకుండా నీ పరిశుద్ధాత్మని కాపుదల మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.